వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎలసిరి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఏంటి ఈ మధ్యకాలంలో మొత్తం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అని వినిపిస్తుంది. ఏంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే? క్వశ్చన్లోనే ఫస్ట్ ఒక మెలికి పెట్టేశారు మీరు. ఏంటంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే బేసికల్గా మీరు అడిగే క్వశ్చన్ ఎలా అంటే మెథడ్ ఆఫ్ కార్పొరేట్ రియల్ ఎస్టేటా లేకపోతే జస్ట్ వాట్ ఈస్ కార్పొరేట్ రియల్ ఎస్టేటా అనేది మీరు. సో మెథడ్ ఆఫ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే బేసికల్గా మనకు రియల్ ఎస్టేట్ సెక్టార్ తీసుకుంటే చాలా అన్ఆర్గనైజ్డ్, ఎస్పెషల్లీ ఇండియాలో అది ఒక ప్రాపర్ ఛానలైజ్డ్గా ఉండదు అనమాట. సో రియల్ ఎస్టేట్ ఈస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని చెప్తారు. బికాస్ ఎందుకంటే ఇందులో మోర్ ఆఫ్ లిక్విడేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఒక ప్రాపర్ మానిటరింగ్ ఉండదు అనమాట. సో మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి ఒక జెన్యూన్ బయ్యర్ ఎవరు, లేకపోతే జెన్యూన్ డెవలపర్ ఎవరు, లేదా జెన్యూన్ బిల్డర్ ఎవరు, లేదా జెన్యూన్ ల్యాండ్ లార్డ్ ఎవరు, అండ్ ఈ ప్రైస్ కంట్రోల్ చేసే విధానం కూడా అన్ఆర్గనైజ్డ్గానే ఉంటుంది అనమాట. సో మనం చూస్తే ఎస్పెషల్లీ మన స్టేట్లో కావచ్చు, లేదా ఇంతకుముందు మనము కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా ఏమి పని లేని వాళ్ళు చేసే పని రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు అనమాట. ఏం చేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్. అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ కాస్ట్యూమ్ మాట్లాడుకున్నా సరే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ మెన్ డామినేటెడ్ ఫీల్డ్ అని అంటారు కదా. సో అసలు ఆర్గనైజ్డ్గా ఉండదు. అంటే రైట్ ఇన్ఫర్మేషను, రైట్ ఛానలైజేషను ఏమీ ఉండదు అనమాట. అందుకని ఏంటంటే ఆల్దో ఇది పొటెన్షియల్ ఉన్న మార్కెట్ అయినప్పటికీ కూడా మనకు ఎస్పెషల్లీ ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది రిస్కీ అయిపోయింది అనమాట. కానీ మనకు యాజ్ డేస్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ మనకు న్యూ ప్లేయర్స్ వస్తూ ఉంటారు, కొత్త ఐడియాలజీస్ వస్తూ ఉంటాయి. సో ఆర్గనైజింగ్ దిస్ సెక్టార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఇప్పుడు మనం ఎట్లయితే ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయో, ఎట్లయితే ఆఫీసెస్ ఆపరేట్ అవుతుంటాయో, ఎట్లయితే పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీస్ ఎట్లయితే ఆపరేట్ చేస్తుంటాయో, ద సేమ్ వే there is a change in the marketing or dealing with the real estate investments in the way of more of a corporate style annamata. ila changes ఎంతవరకు అవసరం అంటే మీరు 100% అవసరం అండి. ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఐ కావచ్చు, ఒక లాంగ్వేజ్ రాదు సరే, మన ఒక ఎన్ఆర్ఐ ఇక్కడికి వచ్చారు, హీఈస్ గోయింగ్ టు స్టార్ట్ అప్ ఏ కంపెనీ ఓవర్ హియర్. సో అతనికి ప్రాపర్గా తెలియట్లేదు, నెట్వర్క్ లేదు, వాట్ ఎవర్ సమ్ ఏదో హీ వాంటెడ్ టు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిగ్గర్ ప్లేయర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్మాలర్ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేయాలని వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నప్పుడు ఇఫ్ దే కమ్యూనికేట్ విత్ రెగ్యులర్ లోకల్ లాంగ్వేజ్ స్పీకింగ్ పర్సన్తో కమ్యూనికేట్ చేసుకోవడం వాళ్ళకి కష్టం అవుతుంది కదా. సో డెఫినెట్గా వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ మల్టీ లాంగ్వేజ్ మాట్లాడగలిగి వాళ్ళ స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వాళ్ళని డీల్ చేసే పీపుల్ ఖచ్చితంగా కావాలి కదా. కొంతమందికి ఒక అనుమానం కూడా ఉంది మేడం, అంటే ఈ కార్పొరేట్ మోసాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఒక ప్రశ్న అయితే లేదండి. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్టార్లో స్ట్రీమ్ లైన్ అనేది మ్యాండిటరీ ఇంపార్టెంట్. అంటే జెన్యూనిటీ ఈ ఫీల్డ్లో రావాలి. అలా రావాలి అంటే మనం ఇప్పుడు హైవేల మీద వెళ్తుంటే ఇష్టం వచ్చినట్లు చిన్న షట్టర్లో కూడా పర్చేజ్ ల్యాండ్స్ ఓన్ మార్కెటింగ్ అని పెట్టేస్తారు. ఆ ఆఫీసులకి ఎంతమంది వెళ్తారు? ఒక మైండ్ స్పేస్లోనో, బంజారా హిల్స్లోనో, జూబ్లీ హిల్స్లోనో ప్రాపర్ ఆఫీస్ సెటప్ ఉండి దాన్ని ఆ ఆఫీస్కి అప్రోచ్ అయ్యే పీపుల్ ఎలా ఉంటారు? కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఏ రియల్ ఎస్టేట్ ఇన్ కార్పొరేట్ స్టైల్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రాపర్ పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ అనాలిటిక్స్ ఇస్తారు, బోత్ బయ్యర్ సైడ్ నుంచి బోత్ సెల్లర్ సైడ్ నుంచి మిడిల్ పర్సన్ లాగా ఉంటారు. ఇద్దరి డ్యూ డెలిజెన్స్ని ఫినిష్ చేస్తారు, కష్టం లేకుండా హ్యాసెల్ ఫ్రీగా ఇద్దరి మధ్యలో డీల్ని సెటిల్ డౌన్ చేస్తారు. ఇన్వెస్టర్ ఆలోచన కూడా మారిందంటారా? 100% మారింది కాబట్టే కదా ఇప్పుడు ఐఎమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ కన్సల్టెంట్. డెఫినెట్గా నా సలహాలు తీసుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. ఇది ఇప్పుడు, బట్ సూన్ లేటర్ ఆన్ ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో చాలా స్ట్రీమ్ లైన్ వచ్చేస్తుంది. ఈవెన్ మనం మాట్లాడుకునే పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా దే ఆర్ ఫాలోయింగ్ ద కార్పొరేట్ మెథడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది, సేల్స్ సపరేట్గా ఉంటుంది, మార్కెటింగ్ సపరేట్గా ఉంటుంది, లీగల్ సపరేట్గా ఉంటుంది, డాక్యుమెంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ సెక్టార్స్ వేర్ వీ కెన్ గెట్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ అండ్ ఫ్రమ్ వన్
కంపెనీ కదా పర్టికులర్గా. వేరాజ్ రెగ్యులర్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే జనరల్గా చెప్పాలి అంటే ఎనీ ఇండివిజువల్ కంపెనీ ఈజ్ యూటిలైజింగ్ దేర్ ఓన్ ప్రాపర్టీ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్ is nothing but a corporate real estate. Method of corporate real estate is that they are changing the methods of exchange of the properties between the two people like buyer and seller, and they are streamlining it like multiple people to communicate avakunda one stop solution laga build చేస్తున్నారు నెట్వర్క్ ని, which is much required. ఓకే మేడం, ఈ మధ్య ఇండియాలో బాగా వినిపిస్తుంది రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అసలు ఏంటి రీట్స్ అంటే ఏంటి, దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇది ఇండియాలో మొదలైందంటే మీరు ఏం చెప్తారు? సి రీట్స్ ఈజ్ నథింగ్ బట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే ఏంటి అంటే ఇది మనకు బేసికల్గా దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఎ ట్రస్ట్ విచ్ వర్క్స్ సిమిలర్ లైక్ మ్యూచువల్ ఫండ్, స్టాక్స్ లాగానే వర్క్ చేస్తాయి ఇవి కూడా. ఇది బేసికల్గా యుఎస్లో ఎక్కువగా ఉండేది, ఫ్రమ్ 1960 నుంచి ఉండేది. వేరాజ్ మనకి ఇండియాలో దీన్ని 2007లో తీసుకొచ్చారు. దిస్ ఇస్ టేకెన్ దీన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ యాక్చువల్గా. సో అండ్ బట్ ఇది అప్డేట్ అయ్యి ప్రాపర్గా లైమ్ లైట్లోకి వచ్చింది 2014 నుంచి పికప్ అవుతూ 2019 నుంచి బేసిక్గా అవేర్నెస్ అనేది పీపుల్కి ఏర్పడింది అనమాట. సో ఇట్ వర్క్స్ లైక్ స్టాక్స్ ఓన్లీ, ఈటీఎఫ్స్ లాగానే వర్క్ అవుతుంది ఇది కూడా. సో అంటే చాలా మందికి మనకు జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ప్లాటో, ఇల్లో, లేకపోతే కమర్షియలో లేదా ఇండిపెండెంట్ షెటర్స్ కొనడమో ఇది మాత్రమే ఉంటుంది. రిట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం, లైక్ స్టాక్స్ లాగా మనం కూడా ఈ రిట్స్ అనే ట్రస్ట్లు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో మనం కూడా బై చేయొచ్చు అనేది సింప్లిఫైడ్ కాన్సెప్ట్ అన్నమాట. సో దీన్ని ఎలా ఎంచుకోవాలి, దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం ఎంత అమౌంట్ మనం అంటే బేసికల్గా అండి రిట్స్లో ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్గా లేదా మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే స్పాన్సరు, మేనేజరు అట్లా వర్క్ అవుతుంది. లైక్ ఎవరైతే ఈ రిట్స్ని ఓన్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రైస్ని డిటర్మైన్ చేసి, లైక్ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే లైక్ స్టాక్స్ లాగానే మనకు కూడా డిమాట్ అకౌంట్ ఉండాలి. సో అలాగే మనం వీటిని బై చేస్తామన్నమాట. సో మినిమం రేంజ్ అంటే స్టాక్ ప్రైస్ ఎలా అయితే ఉంటుందో దీని ప్రైస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో మీకు ఇవి నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎన్ని యూనిట్స్ కొనుక్కుంటారు, లైక్ స్టాక్స్ ఎట్లయితే కొంటారో అలాగే ఇది కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు ఎలా కొనుక్కోవాలనే దాన్ని బట్టి యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 900 రూపీస్ నుంచి యూ కెన్, యూనిట్స్ పెరిగే కొద్దీ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టాక్ బట్ రియల్ ఎస్టేట్ అంతే. ఇది ఎంతవరకు ఎఫర్డబుల్ గా ఉంటుందంటే మీరు? ఇది వెరీ ఎఫోర్డబుల్. ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు ఒక సామాన్య 1000 రూపాయలతో రియల్ ఎస్టేట్ నేను ఓన్ చేసిన అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అసలు సాధ్యమా అది? కానీ రిట్స్లో సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి రిట్స్ ప్రైస్ మనకు 900 రూపీస్ ఉంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ కదా. సో రిట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే దే డిస్ట్రిబ్యూట్ దేర్ క్యాపిటల్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి యూ విల్ బి ఓనింగ్ యూనిట్, నాట్ ఫిజికలీ. ఫిజికల్గా నాకు 500 స్క్వైర్ యార్డ్స్ కానీ 50 స్క్వైర్ ఫీట్ కానీ నాకేం ఉండదు అక్కడ, బట్ ఐ హ్యావ్ మై స్టాక్ ఇన్ దట్ బేసికలీ. సో అండ్ ఆల్సో మీకేం మీ మెయింటెనెన్స్ కానీ ఫిజికల్గా దాన్ని వెళ్ళి మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో విత్ అఫోర్డబుల్ ప్రైస్, వెరీ అఫోర్డబుల్ కదండి, 1000 రూపాయలైనా 900 అయినా ఎవరైనా పెడతారు కదా. మల్టిపుల్ యూనిట్స్ 10,000 ఉంటే మీరు మల్టిపుల్ రిట్స్ని మీరు కొనగలుగుతారు కాబట్టి ఇట్ 100% అఫోర్డబుల్ అనమాట. అంటే బిలో మధ్య తరగతి వాళ్ళకైనా ఈ ట్రేడింగ్ చేసే నాలెడ్జ్ బేసిక్గా ఉంటే ఖచ్చితంగా రిట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మీరు అన్నారు 2015లో ఇది వచ్చింది అన్నారు, 2024 దాదాపు 10 years వచ్చింది. దీని గ్రోత్ రేట్ ఎలా ఉంది? దీని గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసరికి 6.87 6.78 రేషియోలో గ్రో అవుతూ ఉందండి. అయితే డిప్రిసియేషన్ అయితే లేదు బేసికల్గా. ఇయర్ ఆన్ ఇయర్ దెర్ ఈస్ గ్రోత్ ఇన్ ఇట్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తక్కువగానే ఉండడం వల్ల ఇట్ ఈస్ షోయింగ్ ఏ స్టేబుల్ గ్రోత్. అంటే ద మేజర్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే దిస్ ఈస్ న్యూవర్ టు ద మార్కెట్.
అంటే మనం ప్లాట్ అంటే నేను వెళ్ళి తీసుకెళ్ళి చూపించగలుగుతాను ఎవరికైనా, అది ఎమోషన్ అనమాట. వేరాజ్ ఇది అలా కాదు కదా. సో ద సేమ్ వే లైక్ మన గవర్నమెంట్ గోల్డ్ విషయంలో పీపుల్ ఏంటంటే మీరు గోల్డ్ కొనడం తగ్గించుకోవాలి అని, ఎందుకంటే మనకు వీఆర్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ గోల్డ్ కాదు కదా, మనం ప్రొడ్యూసర్స్ ఆఫ్ గోల్డ్ కాదు కదా, మనకు కాస్టింగ్ ఎక్కువైపోతుంది. సో ఎంత చెప్పినా గోల్డ్ అనేది ఏంటి మనకు ఎమోషన్, ఆర్నమెంట్ అన్నమాట. సో ఆభరణం లేకపోతే అసలు వాల్యూయే లేదన్నట్టు. కాబట్టి జనాలకి గోల్డ్ మీద ఉన్న పర్సెప్షన్ని మార్చలేకపోయినందువల్ల మనము ప్రొడ్యూసర్స్ ఆఫ్ గోల్డ్ కాకపోయినా మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే కాస్టింగ్ ఎక్కువైనా సరే వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ వీ కెనాట్ చేంజ్ సర్టెన్ ట్రెడిషనల్ సినారియోస్. అట్లా అందుకని దాన్ని ఇంకో మెథడ్లో సావర్ని గోల్డ్ బాండ్స్ వచ్చాయి. ద సేమ్ వే రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే రిట్స్ అనేవి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎమోషనల్ బ్యాలెన్స్ దట్ నాకు ప్లాట్ ఉంది ఒక ఇల్లు ఉంది అనే దానికంటే అవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నవి. ఇవి ఎవరైనా కొనగలుగుతారు. నాలెడ్జ్ ఉండి ఎలా ట్రేడ్ చేయగలగాలో తెలిస్తే దే కెన్ బై ఇట్ కదా. 100% బై చేయొచ్చు. అంటే అదర్ ఫామ్, ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉందనుకోండి, 1000 రూపాయలతో నేనైతే ఒక ప్లాట్ కొనలేను, ఒక ఇల్లు కొనలేను. దీని మీద నాలెడ్జ్ ఉందనుకోండి, ఐ కెన్ ఓన్ ఏ రిట్ కదా. దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? దీన్ని సెబీ ఆపరేట్ చేస్తుందండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ రెగ్యులరైజేషన్, సెబీ రెగ్యులరైజేషన్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ కండిషన్స్. అండ్ డెఫినెట్గా దీన్ని ఎవరో ఒక మొనోపోలీ అయితే ఇది ఎవరు ప్రైవేట్ ఓనర్స్ ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేరు. ద రిట్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ కెన్ డిఫైన్ దేర్ ప్రైస్. స్టాక్ ప్రైస్ ఎట్లుందో డిఫైన్ చేయగలుగుతారే కానీ దే కెనాట్ రూల్ దిస్ ఎంటైర్ సెక్టార్. మరి 10 years అవుతుంది ఈ రేట్స్ ఇండియాలోకి వచ్చేసి. సో ఎంతవరకు అవేర్నెస్ వచ్చింది సామాన్య ప్రజల్లో కావచ్చు, ఈ సామాన్య ప్రజలు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎంతవరకు ఇది అవసరం అంటే ఏం చేయాలి? అంటే బేసికల్గా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిట్స్ గురించి తెలుసుకోవాలంటే రెగ్యులర్ పీపుల్కి అయితే తెలియదండి. ఎందుకంటే రెగ్యులర్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్లాట్ ఫ్లాట్ వీటి మీదే ఉంటారు. ఇవి బేసికల్గా ఎక్కువగా ముంబై, పూణే, కల్కత్తా, ఢిల్లీ, బెంగళూరు అటు సైడ్ ఎక్కువ పీపుల్కి హూ ఆర్ రిలేటెడ్ టు ఫినాన్స్, హూ ఆర్ రిలేటెడ్ టు స్టాక్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. రెగ్యులర్ పబ్లిక్ కూడా ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ ఈ యూట్యూబ్ ప్రెజెన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత జనాలకి ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా డైవర్సిఫై చేసే నాలెడ్జ్ అనేది ఇవ్వడం బట్టి జనాలకి రిట్స్ గురించి రీసెంట్గానే అవగాహనలోకి వచ్చింది తప్పిస్తే ఇది ఇంకా తెలియాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్లో కూడా రిట్స్ ఆక్యుపెన్సీ చాలా తక్కువ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఎంత అవసరం మేడం? ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రైస్ ఫ్యాక్టర్ అంతే అండి. ప్రైస్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఎట్లా ఇంపార్టెంటో రియల్ ఎస్టేట్ అంటే కేవలం మనం వెళ్ళి ఫిజికల్గా ప్లాట్లు, కమర్షియల్ స్పేస్లు, ఇల్లులే కాదు, మనం ఇట్లా ఒక స్టాక్ కూడా కొనుక్కోవచ్చు అనే అవగాహన ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో అంటే 5000 ఉన్న వాళ్ళైనా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. కానీ నాలెడ్జ్ ఉండాలి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ లో ఒక భాగం అంటారు ఇది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్స్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు గైడెన్స్ ఇవ్వలేరండి. బట్ ఇలాంటి ఒక సెక్టార్ ఉంటుందని చెప్పగలుగుతారు. కానీ దీన్ని ఎవరంటే లైక్ మనకి ఎవరైతే దీని స్టాక్ ఎవరైతే మానిటర్ చేస్తుంటారో అలాగే రిట్స్ నేను మీకు చెప్పా కదా, స్పాన్సరర్ అండ్ మేనేజర్ ఆ ట్రస్టీ ఎవరైతే మేనేజర్ ఉంటారో దే ఓన్లీ హ్యావ్ టు టెల్ ఆన్ వాట్ రిట్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అనేది. మేడం ఈ రేట్స్లో మొత్తం ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి? అంటే మన స్టాక్ మార్కెట్లో రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? బేసికల్గా రిట్స్లో రకాలు ఉంటాయండి. సో ఇందులో ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈక్విటీ రిట్స్ అని ఉంటాయి, మార్టిగేజ్ రిట్స్ అని ఉంటాయి, రీటైల్ రిట్స్ అని ఉంటాయి, హాస్పిటల్ రిట్స్ అని ఉంటాయి. అండ్ ఈ రిట్స్ అంటే మార్టిగేజ్ రిట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే ఎయిదర్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఎయిదర్ బై మార్టిగేజింగ్ టు ప్రాపర్టీ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్టిగేజ్లో ఉన్న వాటిని మనం రిలీజ్ చేసి మళ్ళీ వాటి మీద మనం లోన్స్ రైజ్ చేయడం ఇలా ఉంటుంది. ఈక్విటీ అంటే ఇందులో మళ్ళీ మనకు సెక్టార్స్ వైజ్ డిఫరెంట్గా ఉంటాయి. రెసిడెన్షియల్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది. అండ్ రీటైల్ రిట్స్ అంటే మనకు ఇండిపెండెంట్గా షాప్స్ కావచ్చు, షటర్స్ కావచ్చు, సూపర్ హైపర్ మార్కెట్స్. హాస్పిటల్ రిట్స్ అంటే మనకు హాస్పిటల్ సెక్టార్స్ మీద వాటి మీద ఉంటుంది. సో మేజర్గా మనకు ఈక్విటీ రిట్స్ అండ్ మార్టిగేజ్ రిట్స్ అనేవి ఉంటాయి. ఇన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట.
దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ కైండ్స్ అనమాట. సో వీటిల్లో ఇంకా అన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో అది కమర్షియల్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ అవ్వచ్చు, సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎవరైతే ఆ స్పాన్సరర్ ఉంటారో, ఆ రిట్ని చేస్తుంటారో వాళ్ళకి ఏ క్లాసిఫికేషన్లో అయితే ఉంటుందో ఆ క్లాసిఫికేషన్ మీద బట్టి మనము టైప్స్ ఆఫ్ రిట్స్ అనేవి ఉంటాయండి. ప్రజెంట్ ఏ స్టేట్లో ఇది బాగా సక్సెస్గా రన్ అవుతుంది? మోస్ట్లీ మనకి ఇది ఎక్కువగా వచ్చేసరికి ముంబై, బెంగళూరు, పూణే, కలకత్తా వీటిల్లో ఎక్కువగా ఉన్నాయండి. మనకు హైదరాబాద్లో ఉంది మైండ్ స్పేస్. మైండ్ స్పేస్ అనేది రహేజా వాళ్ళదన్నమాట. సో మైండ్ స్పేస్లో మనం అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ ఇది ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వీళ్ళందరూ రెంట్స్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఆల్ ద బిగ్గర్ ప్లేయర్స్. ఇక్కడ మైండ్ స్పేస్లో ఎవరు ఉంటారు? క్వాల్కమ్ ఉంటుంది. దే రెంట్ ద స్పేస్ అనమాట. సో బిగ్గర్ ప్లేయర్సే ఉన్నారు, బిగ్గర్ ఎంఎన్సీసే ఉన్నారనమాట ఇందులో. మీరు 900 నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇందులో ఇన్వెస్ట్మెంట్ అన్నారు. అప్ టు ఎంతవరకు మనం వెళ్ళొచ్చు? అన్లిమిటెడ్ అంటే అది డిఫైన్ చేసి ఉంటారు కదండి, ఆ రోజు ఎంత ప్రైస్ ఉంటుంది అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని యూనిట్స్ కొంటారనేది మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది. 1 lakh పెట్టుకుంటారా, 1 lakh మల్టిపుల్ యూనిట్సా, 1 lakh ఆన్ సింగిల్ యూనిటా అనేది మీరు పర్చేస్ చేసుకోవడమే. అంతే, ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడమే. సో రీట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీని ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి లక్ష్మణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేల్ అంటాము. సో వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ అంటే హౌ లాంగ్ ద ప్రాపర్టీ ఈస్ గోయింగ్ టు బి ఎంప్టీ. అది మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఎక్కువ దీన్ని బేస్ చేసుకొని మనకు ఆ ప్రైస్ అనేది డిఫైన్ అయి ఉంటుంది అనమాట. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎల్టీవీ అని ఉంటుంది, లోన్ టు వాల్యూ అనేది. సో ఈ ఎల్టీవీ హ్యాస్ టు బి లెస్ ఉండాలి, అంటే దాని మీద లోన్ అనేది చాలా తక్కువగా ఉండాలన్నమాట. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈల్డ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆక్యుపెన్సీ, హయ్యర్ ఆక్యుపెన్సీ ఉండాలి. ఎప్పుడు ఆ ప్రాపర్టీ ఆక్యుపైడ్గా ఉందంటే రేట్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి మనము కన్సిడర్ చేసుకోవాలి వైల్ చూసింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రిట్ అనమాట. ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటాయి? ఇట్ ఈస్ 100% ట్యాక్సబుల్ అండి, 100% ట్యాక్సబుల్. మీకు ఇందులో నుంచి వచ్చే రిటర్న్స్ని ఎలా అయితే క్యాపిటల్ గెయిన్స్ అంటారు వీటిల్ని, సో 100% ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అనమాట. షార్ట్ టర్మ్ అయితే 15% ట్యాక్సేషన్ ఉంటుంది, అదే లాంగ్ టర్మ్ అయితే మోర్ దాన్ 1 lakh పైన అయితే ట్యాక్స్ ఉంటుంది. 100% ఇట్ ఈస్ ట్యాక్సబుల్. దీన్ని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఈ ఫస్ట్ బేసికల్గా మనకి డిమాట్ అకౌంట్ ఉండాలండి. డిమాట్ అకౌంట్ ఉంటే దెన్ యూ కెన్ సీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకు 3 ప్లేయర్సే ఉన్నారు రిట్స్లో కరెంట్లీ. అందులో వచ్చేసరికి మనకు ఎంబసీ స్పేసెస్ అండ్ మైండ్ స్పేస్ అండ్ బ్రూక్ఫీల్డ్ అనమాట. సో వీళ్ళు బిగ్గర్ మార్కెట్ క్యాప్చర్ చేసిన వాళ్ళు. సో వీటి స్టాక్ ప్రైస్ ఎట్లుందో చూసుకొని లైక్ స్టాక్స్ ఎట్లా కొంటారు రీసెర్చ్ చేసిన తర్వాత ఇందులో ఇన్వెస్ట్ చేయమంటారు. రీసెర్చ్ అంటే ఎస్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? రిస్క్ ఫ్యాక్టర్ 100 అంటే 100%లో తీసుకుంటే 80% సేఫ్ అండి. ఎందుకంటే లెస్సర్ ద తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో మీరు ఎక్కువ యూనిట్స్ ఓన్ చేయొచ్చు. అండ్ ఇక్కడున్న ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే లిక్విడేట్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు వద్దనుకుంటే అక్కడ మీరు దాన్ని ఇమీడియట్గా రీసేల్ చేసే, అంటే వెంటనే రీసేల్ చేసే ఆప్షన్ కూడా మీకు అక్కడ ఉంటుంది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ దిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు స్టేబుల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్. లైక్ దీని ఇన్కమ్ ఎట్లా అంటే డివిడెంట్ రూపంలో వస్తూ ఉంటుంది. క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండదు, ఎందుకంటే అసెట్ మీద క్యాపిటల్ అప్రిసియేషన్ ఓనర్కు ఉంటుంది. దీస్ పీపుల్ మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకు ఉండదు అనమాట, అంటే తక్కువ ఉంటుంది. వేరాజ్ ఇండిపెండెంట్గా రియల్ ఎస్టేట్లో ల్యాండ్ ఫ్లాట్ ఏదైనా కొన్నారనుకోండి, అసెట్ మీద మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది కదా, వేరాజ్ ఇక్కడ తక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ ఏంటంటే స్టేబుల్ మంత్లీ ఇన్కమ్ అనేది అయితే డివిడెండ్ రూపంలో వచ్చేస్తుంది. అండ్ దేర్ ఈజ్ 1 రూల్ ఏంటంటే ఎక్కడైతే ప్రాఫిట్లో 90% వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి, సెబీ పెట్టిన రూల్. సో విచ్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. సో 20% కూడా రిస్క్ అని ఎందుకు చెప్పాము అంటే అది కూడా రిస్క్ అని చెప్పలేమండి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ 80% ఫినిష్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను మల్టిపుల్ ఏరియాస్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని రిట్ రైజ్ చేయకూడదు. సో 80% ఫినిష్ అయిన బిల్డింగ్ని మాత్రమే నేను లిస్టింగ్లోకి తీసుకురావాలి. సో దట్ అప్పుడు రిస్క్ తక్కువ కదా. కానీ స్టాక్ మార్కెట్లో పెట్టడం కరెక్ట్ అంటారా?
మీరు చెప్పినట్లు రేట్స్లో ఇన్వెస్ట్ చేయడం బేసికల్గా ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్, కానీ లాభాలు ఎక్కువ ఇక్కడే ఉన్నాయి కదా. లేదండి, వీటికి అంత అప్రిసియేషన్ అనేది ఇంకా అంత గ్రోత్ ఇంకా రాలేదు. ఇప్పుడే మార్కెట్లోకి అడాప్ట్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కూడా పెరగాలి ఇందులో. బేసికల్గా ఓన్లీ 3-4 ప్లేయర్సే మార్కెట్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. సో మార్కెట్ని కంట్రోల్ అంటే వాళ్ళకే అంత మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ అవైలబిలిటీలో ఉందన్నమాట. 1960s యూఎస్లో వచ్చిందన్నారు. యూఎస్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది? అక్కడ బేసికల్గా ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండి. మీకు అక్కడ ఇల్లు కొనుక్కోవాలన్నా సరే చాలా ప్రోటోకాల్ ఉంటుంది బేసికల్గా. సో డెఫినెట్గా అక్కడ రిట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ అక్కడ చాలా ఇంపార్టెంట్ బేసికల్గా. సో రిట్స్ అక్కడ సక్సెస్ఫుల్ కాబట్టే బేసికల్గా మనం అలాంటి పోర్ట్ఫోలియోస్ని మనం ఇక్కడికి అడాప్ట్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ కదా. ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ని ఏ విధంగా మార్చబోతుంది అంటే ఇది టోటల్ సపరేట్ కాన్సెప్ట్ అండి. ఇది మనం ఫిజికల్ రియల్ ఎస్టేట్తో అసలు కంపేర్ చేయలేము. ఇట్ ఈస్ వర్చువల్ రియల్ ఎస్టేట్ అనమాట, విచ్ ఈస్ సీన్ ఇన్ ద గ్రాఫ్, విచ్ ఈస్ సీన్ ఇన్ ద స్టాక్స్ గ్రాఫ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ గ్రాఫ్లో ఉంటుంది. ఇంకా ఇది మోర్ అవేర్నెస్ వచ్చి, మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చి, ఇప్పుడు ఓన్లీ 4-5 సిటీస్లోనే ఉంది, మోర్ సిటీస్లోకి ఎక్స్పాండ్ అయ్యిందంటే డెఫినెట్గా దీని గ్రోత్ రేట్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే మేడం, రీసెంట్గా ఒక విన్నాను మేడం నేను కూడా. దాదాపు ఇండియాలో ఇప్పటికీ 2024కి దాదాపు 8 కోట్ల ఇల్లు అవసరం ఉంది ఇప్పుడున్న పీపుల్కి, సొంత ఇల్లు. అదే హైదరాబాద్లో ఎన్ని ఇల్లు అవసరం ఉంటుంది మేడం బేసిక్గా? బేసికల్గా మీరే నన్ను ఒకసారి క్వశ్చన్ అడిగారు, మేడం 1,00,000 యూనిట్లు అన్సోల్డ్గా ఉందంట, మరి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అని చెప్పి. ఫ్లాట్స్ అన్సోల్డ్గా ఉన్నాయి, అంత ఇన్వెంటరీ ఎందుకు ఉంది అని మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. సో బేసికల్గా ఇల్లు అనేది సోషల్ నీడ్. ఆ ఇల్లు ఏ సెక్టార్లో ఎంతమందికి నీడ్ ఉన్నది అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో అంటే పబ్లిక్ హౌసింగ్ స్కీమ్స్లో మనం పాపులేషన్ని డివైడ్ చేసి రూరల్లో ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అర్బన్లో ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకు స్టాటిస్టిక్స్ వస్తాయన్నమాట అండి. సో ఇప్పుడు ఇల్లు అవసరం అంటే బేసికల్గా ఈ స్టాటిస్టిక్స్ బేస్డ్ అపాన్ వాట్ రూరల్ ఆర్ పబ్లిక్ హౌసింగ్ స్కీమ్స్ లైక్ వాటిని అనాలిసిస్ చేసుకొని చెప్తారనమాట. సో ఇల్లు అనేది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్ ఫర్ ఎనీబడి. కానీ ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఇప్పుడున్న బిల్డర్స్ పెద్ద కంపెనీస్ ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అంటే 2000 స్క్వేర్ ఫీట్స్లో అలా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ అమౌంట్ తోటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది. కానీ ఫ్యూచర్లో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ హౌసింగ్ స్కీమ్స్ రావాలండి. అది గవర్నమెంటే ఇనిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇండిపెండెంట్ పీపుల్ ఎవరైనా సరే బిజినెస్ పర్సన్ ఈజ్ ఎ బిజినెస్ పర్సన్, డెఫినెట్లీ దే లుక్ ఫర్ ప్రాఫిట్. బట్ ఎఫోర్డబిలిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వాల్యూమ్ పెంచుకుంటూ అంటే నాకు 1 రూపీ 1 కోటి మంది నుంచి వచ్చినా 1 కోటి రూపాయలు అవుతుంది అన్న కాన్సెప్ట్లో ఎవరైనా ఉండగలిగితే చేస్తారేమో కాంట్రాక్టర్స్, బిల్డర్స్ అట్లా. బట్ హౌసింగ్ సెక్టార్ పెరగాలి అంటే, మోర్ ఎఫోర్డబిలిటీ రావాలి అంటే పబ్లిక్ హౌసింగ్ స్కీమ్స్ మ్యాండేటరీ ఇంపార్టెంట్. అందుకనే కదా మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి చెప్పండి? ఎవరైనా సరే ఇప్పుడు ఊర్లలో ప్రతి ఒక్కరికి ల్యాండ్ దాని మీద వాళ్ళ ఓన్ హౌసే కదా ఉంటుంది. వాట్ ఎవర్ ద కెపాసిటీలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు. ఈ పబ్లిక్ హౌసింగ్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇనిషియేట్ చేయాల్సింది గవర్నమెంట్ మాత్రమే. ఫైనల్గా మేడం, హైదరాబాద్లో ఇంత ల్యాండ్ ఉంది కానీ హైరేజ్ అపార్ట్మెంట్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఒకే చోట ఎందుకు ఇరుకిరుగ్గా కన్స్ట్రక్షన్ చేసి అక్కడే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? బేసికల్గా ఏంటంటే అండి, హై రేజెస్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. బేసికల్గా మనకు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కాబట్టి పీపుల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌసెసే, మా చిన్నప్పుడు కావచ్చు, మీ జనరేషన్ కావచ్చు, ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ హౌసెసే ఉండేవి. ఈ అపార్ట్మెంట్లు అంటే ఒక 4 ఫ్లోర్లు ఉంటేనే టూ మచ్ అనమాట. ఇప్పుడు మనం 55 ఫ్లోర్స్ చూస్తున్నాం, 45 ఫ్లోర్స్ చూస్తున్నాం. సో ఇక్కడ హై రేజ్ అనే దానికంటే ఏంటంటే ఎమ్యూనిటీస్కి బేస్ చేసుకొని పీపుల్ ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకుంటున్నారు. మోర్ ద ల్యాండ్ ఉన్న వాళ్ళు అయితే విల్లాస్ చేసేస్తున్నారు. లెస్సర్ ల్యాండ్ 3 acres 4 acres ఉన్న వాళ్ళు అయితే సింగిల్ టవర్స్ కట్టేసి ఎమ్యూనిటీస్ పెంచేస్తున్నారు అనమాట. అండ్ లొకేషన్స్ని బేస్ చేసుకొని ఆఫీస్కి దగ్గరగా ఉంటాయి. హైరేజెస్ అన్ని మోస్ట్లీ మనకు ఇన్ అండ్ అరౌండ్ సిటీలోనే ఉంటాయి కాబట్టి ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది. పిల్లలకి ఎక్కడ అంటే హైరేజెస్లో ఏంటంటే ఆర్ ఎనీ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంక్లూడింగ్ మెడికల్ షాప్ కూడా అక్కడే ఉంటుంది. పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్న పిల్లలకి కావచ్చు, సెక్యూరిటీ వైజ్. ఇప్పుడు వైఫై
వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, కమ్యూనిటీ అనుకోండి, కిందకు వస్తారు, కొంతసేపు కూర్చుంటారు, పీపుల్తో మాట్లాడతారు, కమ్యూనిటీ ఉంటుంది కదా. అండ్ మోర్ యాక్టివిటీస్, ఏ ఫెస్టివల్ అయినా ఏ సెలబ్రేషన్ అయినా బాగా ఒక లైవ్లీ, అదొక ప్రపంచం అనమాట. లోపలికి వెళ్ళిపోయాము అంటే అదొక ప్రపంచం. సో అందులోనూ అఫోర్డబుల్ ఉన్నాయి, మోస్ట్ అల్ట్రా లగ్జరియస్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. విల్లాస్ అని తీసుకున్నా అంతే. ఏదైనా బేసికల్గా ఈ హైరేస్ కాన్సెప్ట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సెక్యూరిటీ బేస్డ్ రీజన్స్లో వచ్చాయండి. మోర్ హైరేజెస్ కట్టేటోళ్ళ దగ్గర మోర్ ఎమ్యూనిటీస్, కొంతమంది అయితే ఈవెన్ వర్క్ స్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు అన్నట్టు కరెక్టే, 1,00,000 ఫ్లాట్లు ఒకటే చోటు ఉండి 1,00,000 కార్లు రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఏంటి ఎట్ ఏ టైం అనేది మన కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అడ్రస్ చేసిన మాటే. అందుకనే వాళ్ళు ఈసారి ఏం చెప్తున్నారు అంటే, ఇట్లా వర్టికల్గా గ్రోత్ కాదు, హారిజాంటల్గా గ్రోత్ చేద్దాము, క్లస్టర్స్ ఫామ్ చేద్దాము అని చెప్పి చెప్తున్నారు. ఒక రకంగా అది కూడా మంచిదే, కానీ ఇప్పటివరకు కట్టేసినవి అయితే మనం ఏం చేయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వాటిల్లో హారిజాంటల్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయాలి. దేశం మొత్తం రియల్ ఎస్టేట్ ఒక రకంగా ఉంటే హైదరాబాద్ వైపు మరో రకంగా ఉంది. అంటే ఇండియాలో కాదు, వరల్డ్లో టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఫ్యూచర్ ఇప్పుడు 2036కే ఈ మార్పు కూడా పూర్తిగా కనపడిపోతుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి అని చెప్పి వినిపిస్తున్న మాట. ఆ గ్రోత్ అంతా ఓఆర్ఆర్కి ట్రిబుల్ఆర్కి మధ్యలో ఉండబోతుంది అని చెప్పి వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? సో ఇదంతా అరచేతిలో వైకుంఠంలాగా, అంటే చాలామంది అనే మాట నేను అంటున్నాను. ఇది జరిగే పనినా, అంటే ఈ మధ్య ఈ 6 yearsలోనే ఇంత డెవలప్మెంట్ మనం చూడొచ్చా? 100% చూడొచ్చండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా ఫాస్ట్గానే అలైన్మెంట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కదా. ఇంతకుముందు నార్త్ వరకే ఉండేది, ఇప్పుడు సౌత్ అలైన్మెంట్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడే కాకుండా రీజనల్ రింగ్ రైలు కూడా అనౌన్స్ చేశారు కదా. సో బేసికల్గా ఏంటంటే అండి, మనం రియల్ ఎస్టేట్ పెరగడానికి లేదా మనకి ఇక్కడ కంపెనీస్ రావడానికి ఫస్ట్ మేజర్ రీజన్ ఏంటంటే, మన ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్. అండ్ ఏరో టూరిజం తీసుకురాబోతున్నారు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా యుఎస్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు సిటీ వరకు కూడా రావక్కర్లేదు. అక్కడ ఏరో ప్లాజా బిజినెస్ పార్క్లు ఓపెన్ చేసి ఫ్లైట్ దిగి అక్కడే మీటింగ్స్ సెమినార్స్ చూసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ వీ హ్యావ్ ఏ ఐటీసీ హోటల్ ఆల్రెడీ ఉంది. సో ఏరో సెంటర్ డెవలప్ కూడా చేయబోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మన ఇక్కడ క్లియర్, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అయితే సింగిల్ విండో క్లియరెన్సెస్ చాలా అంటే ఎవరైనా ఇక్కడికి రావాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గవర్నమెంట్ వాళ్ళకి చాలా సపోర్టెడ్గా కూడా ఉండింది. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ కూడా అలాగే ఉంటుంది. రీసెంట్గా ఇంటర్ కాంటినెంటల్ అని హోటల్స్ అండి, దే ఆర్ ఇంటూ హోటల్స్, దే ఆర్ గోయింగ్ టు మేక్ దేర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫస్ట్ మేబీ దే కమ్ అప్ విత్ హోటల్ ఎట్ నియోపోలిస్లో రాబోతున్నారు అనమాట. దే హ్యావ్ మోర్ దాన్ 100 హోటల్స్ ఉన్నాయి వాళ్ళకి. సో they are going to make their entry into Telangana basically. And సరే, రీసెంట్ న్యూస్లో టెస్లా తీసుకుందాం. టెస్లా వస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో ఒకవేళ బై ఎనీ ఛాన్స్, ఆల్రెడీ మనకు మైక్రోసాఫ్ట్ ఉంది, అమెజాన్ ఉంది, గూగుల్ ఉంది, అందరూ ఉన్నారు ఇక్కడ, ప్లేయర్స్ అందరూ ఉన్నారు. సో అలాగే మీరు ఇమాజిన్ చేశారా మైక్రోసాఫ్ట్ వస్తుందని? బిల్ గేట్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? సత్యనాదెల్ల గారు వచ్చి బికాస్ ఇట్స్ ఎ సూటబుల్ ఎన్వైర్మెంట్. ఫస్ట్ క్లైమేట్ కండిషన్స్ బాగుంటాయి మనకు, 2 సమ్మర్ ఉండదు, 2 వింటర్ ఉండదు, క్లైమేట్ కండిషన్స్ బాగుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 1 hour డ్రైవ్లో దే కెన్ రీచ్ టు ద ప్లేసెస్. అండ్ ఇంకా మోర్ డెవలప్మెంట్స్ వస్తాయి. అండ్ వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్. మనకేం వాటర్ స్కేర్సిటీ ఇప్పటివరకు అయితే లేదు. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పవర్ కూడా, అంటే అఫ్కోర్స్ తెలంగాణకి పవర్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీస్కి పవర్ సప్లై అనేది రెక్టిఫై చేస్తారు. అండ్ దట్ విల్ బీ ఆల్సో సాల్వ్డ్. అండ్ మోర్ ఆఫ్ మల్టిపుల్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. మీరు హైదరాబాద్లోనే ఉర్దూ చూస్తారు, హిందీ చూస్తారు, తెలుగు చూస్తారు, తెలంగాణ భాష లాంగ్వేజ్ చూస్తారు. అండ్ యూ సీ ఆల్ లాంగ్వేజెస్ పీపుల్, బికాజ్ ఇక్కడున్న కంపెనీస్ వల్ల మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గూగుల్లో వర్క్ చేస్తున్నారు కదా. సో ఎవరైతే 10 years అబోవ్ ఇక్కడే ఉన్న వాళ్ళు ఇల్లులు కూడా కొనేసుకున్నారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆంటర్ప్రెన్యూరల్ గ్రోత్ పెరుగుతోంది, మోర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, మోర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ న్యూవర్ సెక్టార్స్ ఉన్నారు, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి. డెఫినెట్గా పీపుల్ ఆర్ సీయింగ్ ఫర్ దట్ స్టెబిలిటీ.
ఒకసారి కమింగ్ బ్యాక్ మళ్ళీ రీట్స్, ఇది అవేర్నెస్ ఎంతవరకు అవసరం రాబోయే 5 to 10 yearsలో? సో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఎందులోకి రావచ్చు అనుకుంటున్నారు? సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అసలు బేసికల్గా నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా టెక్నాలజీ మీదనే ఉంటుందండి. టెక్నాలజీ పవర్ బేస్డ్ మీదనే ఉంటుంది, సబ్సిడీస్ వస్తాయి కాబట్టి. సో ఇంకా రీటైల్ అంటే ఈచ్ సెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పొటెన్షియల్ ఉంటుంది, రీటైల్కి ఒక పొటెన్షియల్ ఉంటుంది, హాస్పిటల్కి ఒక పొటెన్షియల్ ఉంటుంది. వేటిలో ఒక కంపెనీ వచ్చి అక్కడ ల్యాండ్ కొనిందంటే రియల్ ఎస్టేట్ పెరిగినట్టే కదా. ఏదైనా రిలేటెడ్ టు ల్యాండ్, అక్కడ ఏం వస్తుంది అనే దాన్ని బట్టే మనకు అక్కడ ఎనీ టైమ్ ఇస్ రైట్ టైం లక్ష్మణ్ గారు. ప్రాబ్లం వల్ల ఏంటంటే పీపుల్ లోకల్ సర్కమ్స్టాన్సెస్ మైండ్ సెట్ బిట్కాయిన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు చూసిన తర్వాత సో అదే విధంగా కొంతమంది ఆలోచించి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా. రియల్ ఎస్టేట్ ఎప్పటికైనా సరే అది లాంగర్ ద గేమ్. అదే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం అందరికీ. కాకపోతే జనాలకి ఈ రోజుల్లో ఉన్న అవేర్నెస్ ఆన్ అదర్ సబ్జెక్ట్స్ దాన్నే తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలని మీరంటే ఎక్స్పర్ట్స్ ఫ్యూచర్ లో దీని మీద అవేర్నెస్ తీసుకోవడానికి ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నేను ఈ రోజు కొంటాను 1 yearలో నాకు లిక్విడేట్ చేయండి అంటే ఫోన్ పెట్టండి అని చెప్తాను నేనైతే. అసలు హైలీ ఇంపాసిబుల్. అక్కడ ఎవరు వచ్చినా ఆ 1 yearలో వీ కెనాట్ ఇంక్రీజ్ ద ప్రైస్. సో మన వెబ్సైట్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ గూగుల్లో జస్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్సిరి టైప్ చేసిన నా కంపెనీ వెబ్సైట్ వస్తుంది అండ్ మన యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది. అండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ లింక్, దాన్ని ఫాలో అవ్వచ్చు. సో డెఫినెట్గా పీపుల్ కెన్ రీచ్ మీ అండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.